అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తాడిపత్రిలో వీధి లైట్లకు వైసీపీ జెండాలు అమర్చారంటూ నిరసనకు దిగారు. 2024 జనవరి వస్తున్న తరుణంలో వీధి లైట్లు రిపేర్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ క్రమంలో లైట్లపై ఉన్న జెండాలు తొలగించకుండా వీధి లైట్లను రిపేర్ చేయాలని వైసీపీ నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో వీధి లైట్లపై జెండాలను తొలగించకుండా ఎలా రిపేర్ చేస్తారని రోడ్డుపై బైఠాయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తాడిపత్రిలో వీధి లైట్లకు వైసీపీ జెండాలు అమర్చారంటూ నిరసనకు దిగారు. 2024 జనవరి వస్తున్న తరుణంలో వీధి లైట్లు రిపేర్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ క్రమంలో లైట్లపై ఉన్న జెండాలు తొలగించకుండా వీధి లైట్లను రిపేర్ చేయాలని వైసీపీ నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో వీధి లైట్లపై జెండాలను తొలగించకుండా ఎలా రిపేర్ చేస్తారని రోడ్డుపై బైఠాయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తాడిపత్రిలో వీధి లైట్లకు వైసీపీ జెండాలు అమర్చారంటూ నిరసనకు దిగారు. 2024 జనవరి వస్తున్న తరుణంలో వీధి లైట్లు రిపేర్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ క్రమంలో లైట్లపై ఉన్న జెండాలు తొలగించకుండా వీధి లైట్లను రిపేర్ చేయాలని వైసీపీ నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో వీధి లైట్లపై జెండాలను తొలగించకుండా ఎలా రిపేర్ చేస్తారని రోడ్డుపై బైఠాయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వీధి లైట్లకు జెండాలు తొలగించకుండా ఎలా రిపేర్ చేస్తారంటూ కూడా నిరసనకు దిగారు. వైసీపీ నాయకులు ఏమని హుకుం జారీ చేశారు, అలాగే టీడీపీ నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. మొన్న నీళ్ల విషయం, అంతకుముందు డ్రైనేజ్ విషయం, అంతకుముందు రోడ్ల విషయం, ఇప్పుడు ఏకంగా వీధి లైట్ల విషయం. అంటే ప్రతి ఒక్క వారానికి ఒక కొత్త సమస్య పుట్టుకొని వస్తుందా లేదా అదే పరంగా పుట్టిస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటు జేసీ వర్గీయులు అటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయుల మధ్య గత కొన్నేళ్లుగా తాడిపత్రి అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఏదైతే వీధి లైట్లు రిపేర్ చేస్తున్నారు, ఆ వీధి లైట్లు రిపేర్ చేసినప్పుడు వాటికి వైసీపీ జెండాలు ఉన్నాయి, వాటిని తొలగించకుండా ఎలా రిపేర్ చేయాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. వైసీపీ జెండా తొలగించిన తర్వాత రిపేర్ చేయాలంటూ, తొలగించకూడదని ఒక వర్గం, తొలగించిన ఒక వర్గం, ఈ రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఇది చివరికి పోలీసులకు అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారిన అంశం కనిపిస్తుంది. వారానికి ఒక వివాదం చెలరేగా దానిపై ధర్నా కూర్చోవడం, సర్ది చెప్పడం, వివాదం అక్కడితో కొన్నాళ్ళు సైలెంట్ కూడా మళ్ళీ తర్వాత దాన్ని ఇంకో వివాదం రావడం, ఇలా పరిపాటిగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ అధికారులకు కూడా పూర్తిగా తలనొప్పిగా మారిన అంశంగా చెప్పొచ్చు. ఈ రెండు వర్గాల మధ్య ముఖ్యంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ కానీ, ఇటు పోలీసు వర్గ డిఎస్పీ గంగయ్య కానీ ఇద్దరు పూర్తిగా నలిగిపోతున్న అంశం కూడా ఇక్కడ కొత్తగా వెలుగులోకి వస్తుంది.
దాదాపుగా వారంలో 2 అంశాల మీద ప్రతిరోజు గొడవ పడ్డము, ఇరు వర్గాల ప్రెస్ మీట్గా ఇరు వర్గాల ధర్నా కానీ చేయడము ఇది పరిపాటిగా మారింది. మొన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ హాస్పిటల్ కట్టనివ్వడం లేదంటూ ఆయన కూడా ధర్నా కూర్చొని సాక్షాత్ ఎమ్మెల్యే కూడా నడి రోడ్డుపై బైఠాయించారు. ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఈ రోజు ధర్నా కూర్చున్నాడు. అంటే ప్రతిరోజు చూస్తున్నాం ఏదో ఒక అంశం పైన నిత్యం వివాదం నడుస్తూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాడిపత్రిలోని ప్రతిరోజు అంశం ఇట్లా రావడంతో అధికారులు కూడా పూర్తిగా చిక్కులు పడ్డట్టు తెలుస్తుంది. ప్రతి విషయం కూడా కోర్టుకు దాకా వెళ్ళడం, కోర్టు మొట్టికాయలు వేయడము, ఆ పనులు స్టాప్ చేయడం ఈ విధంగా జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవాళ వైసీపీ కౌన్సిలర్గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఒక అధికారులకు ఒక హుకుం జారీ చేశారు. ఏదైతే వీధి లైట్లకు వైసీపీ జెండాలు ఉన్నాయో వాటి తొలగించకుండా రిపేర్ చేయాలని కూడా ఒక ఆదేశించడం తెలుస్తుంది. దీనిపై అది రిపేర్ చేసినప్పుడు జెండా తొలగించకుండా ఎలా రిపేర్ చేస్తారంటూ కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ నడి రోడ్డుపై బైఠాయించారు. అధికారులు వచ్చి ఈ సమస్య తీర్చాలంటూ కూడా ఆయన పట్టుబట్టారు. డీఎస్పీ వచ్చి హామీ ఇచ్చేందుకు కూడా ఆయన శాంతం చెందలేదు. ప్రతిసారి అధికారులకు మాత్రం పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు రాధిక. రైట్, నడి రోడ్డు మీద కూర్చున్నారు యోగానంద్. ట్రాఫిక్కి కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు విజువల్స్లో అయితే కొంత కనిపిస్తూ ఉంది. పోలీసులు ఏమంటున్నారు? ఈ ఇద్దరు వ్యవహారం కూడా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి విషయానికి ఇట్లా రోడ్డు మీదకి రావడం పద్ధతి కాదు కూడా పోలీసులు అనేకసార్లు హెచ్చరించారు. సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి, కానీ ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడం ట్రాఫిక్ కానీ శాంతి భద్రత ఇష్యూ కూడా మారే అవకాశం ఉంది. డీఎస్పీ కూడా ఇట్లా ఏఆర్ పోలీస్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు తాడిపత్రిలో అక్కడే కూడా గెస్ట్ హౌస్లో కూడా బస్ వేసిన పరిస్థితి. వాళ్ళు అక్కడే రోజు ఏదో ఒక రగడ రగులుతుంది కాబట్టి అక్కడే కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి. అంటే చూడొచ్చు మనం ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు, డీఎస్పీ, సిఐలు కూడా అక్కడే కూడా విధుల్లో ఉన్న పరిస్థితి. తాజాగా ఒక సిఐ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. అంటే ఈ ఇద్దరు వర్గాల మధ్య ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ 2 వర్గాల మధ్య, టీడీపీ వైసీపీ వర్గాల మధ్య అధికారులు పూర్తిగా బలవుతున్నారు. ఎస్పీ సస్పెండ్, మన సీఐ సస్పెండ్ అయ్యాడు. ఆ సీఐ సస్పెండ్ అయిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి సీఐ అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ కూడా ఒక వాయిస్ ఇచ్చాడు. అంటే కూడా ఈ అధికారులు ఇద్దరి మధ్య కూడా పూర్తిగా నలిగిపోతున్నారు అంశం కూడా చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కూడా ఇబ్బంది. ప్రతి విషయంలోని 2 వర్గాలు కూడా శాంతంగా ఉండకుండా ప్రతిరోజు ఏదో ఒకటి వచ్చి రచ్చ పెట్టుకోవడం పరిపాటిగా మారింది. దీన్ని తొందరగా 2 వర్గాలు కూడా శాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు అంటూ కూడా ప్రజలు కూడా స్థానికులు కూడా చెప్తున్నారు రాధిక. రైట్, యోగానంద్, జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపైన నిరసన తెలపడం పట్ల స్థానికులు ఏమంటున్నారు? వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది? అంటే మొదట్లో ఇది కొద్దిగా ఉన్నా కూడా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ రావడము, దాన్ని జేసీ వర్గం కూర్చోవడము, ఇది పరిపాటిగా మారడంతో స్థానికులు కూడా పెద్ద ఇబ్బందిగా మారని చెప్పొచ్చు. ఒకసారి 2 సార్లు అయితే 3 సార్లు పరిస్థితి ప్రతి వారానికి 2 సార్లు ఇట్లా రోడ్డు మీద రావడం అంటే ప్రజలకు కూడా తీవ్ర ఒక ఇది కూడా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అనేక చోట్ల ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బంది. కానీ ముఖ్యంగా తాడిపత్రి అనేది పారిశ్రామికంగా పెద్దగా ఉన్న ఏరియా. అక్కడ ముఖ్యంగా లారీలు, సిమెంట్ లారీలతో పెద్ద రోజు కూడా నిత్యం వేలాది వెహికల్స్ ఆ రూట్ గుండా పోతూ ఉంటాయి. కడప కూడా దగ్గరే కావడంతో వేలాది వెహికల్స్ పోతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో ప్రతిసారి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వ్యవహారం ఇలాగే ఉంటుందని ప్రజలు కూడా చర్చించుకుంటారు. ఎన్నికలు అయిపోతే ఏదో ఒక ఇష్యూ ఎవరో ఒకరు సైలెంట్ అయిపోతారు. ఆ ఎన్నికలు వస్తే బాగుండంటూ కూడా మాట్లాడుకోవడం కనిపిస్తుంది మనకు. చూడొచ్చు మనం ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయంలోనూ ధర్నా కూర్చోవడం, గంటలు ట్రాఫిక్ ఆపడము, లేదా అక్కడ అశాంతి కలగజేయడం, శాంతి భద్రత అంశంగా కూడా మారే అవకాశం ఉంది. గతంలో మనం చూసాము తాడిపత్రి ఆశ్రమం ఇష్యూ చూసాము, అంతకుముందు హాస్పిటల్ ఇష్యూ చూసాము, అంతకుముందు డ్రైనేజ్ ఇష్యూ చూసాము. ఇలా ప్రతి విషయంలోనూ ఇబ్బంది రావడంతో ప్రజలు కూడా అభద్రతా భావంలో ఉన్నారు. మాకు ఏం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం చూసాం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ ఇంట్లోకి దూరి మరీ కూడా ఆయన ఇంట్లోకి దూరి మరీ కూడా కొట్టడం చూసేవన్నీ. ఇవన్నీ చూస్తే మాత్రం తాడిపత్రి ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ఇదంతా వెళ్ళిపోతుందా, ప్రశాంతంగా ఉందా మన ఆలోచనలో కూడా పడ్డట్టు తెలుస్తుంది. ఎన్నికలు అయ్యే వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికలు అయిపోయే వరకు కూడా కొన్ని ఓపికతో ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటారు రాధిక. థ్యాంక్ యూ యోగానంద్.